నమస్కారం, న్యూస్ వేన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆగస్టు 12న ఆకాశంలో అరుదైన అద్భుతం. పగలు సంపూర్ణ సూర్యగ్రహణం, రాత్రికి ఉల్కాపాతం. సాహో భారత్ సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి. శత్రు దేశాల గుండెల్లో వణుకే. ఏపీ ఉప ముఖ్యమంత్రికి విజయవంతంగా ముగిసిన శస్త్రచికిత్స. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్. 3 ఏళ్ల చిన్నారిని చిదిమేసిన కామాంధుడు. సంచలన తీర్పు వెలువరించిన కోర్టు. ఖరీఫ్ 2026 సీజన్ కు తిరుపతి జిల్లాలో ఎరువుల కొరత లేదు. బ్లాక్ మార్కెటింగ్, ట్యాగింగ్ కు పాల్పడితే డీలర్ లైసెన్స్ సస్పెండ్. జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు వెల్లడి. సమాచారంతో పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఓలకు అందజేయండి. నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శారదాదేవి ఉద్ఘాటన. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. 30 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వారాంతం కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకోవడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులు వరాహస్వామి అతిథి గృహం, అన్నదానం భవనం, ఆక్టోపస్ భవనం పరిసర ప్రాంతాల్లో రోడ్లపైనే బారులు తీరారు. వేచి ఉండే కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు బయటే నిరీక్షిస్తున్నారు. ప్రస్తుత రద్దీని దృష్టిలో ఉంచుకొని సర్వదర్శనానికి సుమారు 30 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తులు తగిన ఏర్పాట్లతో తిరుమలకు రావాలని, టీటీడీ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా మీకు అందించిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి బూత్ లెవెల్ ఆఫీసర్లకు అందజేయాలని తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని కెనడీ నగర్, ప్రకాశం పార్క్, కొర్లగుంట, కృష్ణాపురం ఠాణా తదితర ప్రాంతాల్లోనూ సచివాలయాల్లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను వీలైనంత త్వరగా 2 రోజుల్లో పూర్తి చేయాలని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను పరిశీలించి సేకరించాలని తెలిపారు. తగు సమాచారంతో పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బూత్ లెవెల్ ఆఫీసర్లకు అందజేయాలని ప్రజలను కోరారు. పూర్తి చేసి ఇచ్చిన ఫారాలను వెంటనే డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. బిఎల్ఓలు, సిబ్బంది, అధికారులతో పరస్పరం సహకరించుకొని ప్రత్యేక ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు. తద్వారా ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు వీలుంటుందని తెలిపారు. ప్రజలు కూడా ఈ ఎస్ఐఆర్ కార్యక్రమానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్ఓలు గుణశేఖర్, మూర్తి, కరుణాకర్, సూపర్వైజర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లు తదితరులు ఉన్నారు. తిరుపతి జిల్లాలో ఖరీఫ్ 2026 సీజన్కు రైతులకు అవసరమైన ఎరువులు సమృద్ధిగా, యూరియా కొరత అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో 2026 ఖరీఫ్ సీజన్లో 21,929 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా అందులో 17,775 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే రైతులకు పంపిణీ చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు తెలిపారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఖరీఫ్ సీజన్ సంబంధించిన ఎరువుల పంపిణీ ప్రభుత్వం అమలు చేసిన నూతన విధానాల వివరాలను మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఖరీఫ్ 2026 సీజన్లో జిల్లాలో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన మరియు ఇతర పంటలకు సంబంధించి మొత్తము 53,050 మెట్రిక్ టన్నుల అన్ని రకాల ఎరువులు అవసరమవుతాయని మన వ్యవసాయ శాఖ ద్వారా మనం అంచనా వేయడం జరిగింది. జూలై 2026 నాటికి జిల్లాకు మొత్తం 21,929 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా అందులో 17,775 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు ఇప్పటికే మనం పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో 14,860 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. 16,751 బస్తాలు అందించడం అనేది జరిగింది. ఇకపోతే సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మనకి ఎప్పటికప్పుడు
ఇన్స్ట్రక్షన్స్ వెరీ క్లియర్గా వస్తున్నాయి. టీసీ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మనకి, గౌరవ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనము ఏడీస్కి, అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అగ్రికల్చర్స్ మరియు మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్కి కూడా ఎరువుల విక్రయ కేంద్రాలపై కట్టుదిట్టమైన నిఘా నిర్వహించమని ఆదేశించడం అనేది. జడశ్రావణ్, ప్రశ్నరావణ్, సినీ నటుడు ప్రకాష్ రాజులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు. రావణ్ణి రావణాసురుడితో పోల్చి అతనే గెలుపు అనేసి, అతనే గెలుస్తాడు అనేసి అంబటి రాంబాబు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. చాలా అసలు అతను రాంబాబుకు తలలో మెదడు ఉందా, ఉంటే దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటున్నాడా, ఏమీ లేదు కూడా. ఆయనకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అంబటి రాంబాబు. ఏదో నోరుంది, మాట్లాడుతున్నాం, మనం మాట్లాడేది ప్రజలు వింటున్నారు, దాన్ని పెయిడ్ యూట్యూబ్లు, సోషల్ మీడియాలో పెట్టి, వాళ్ళ దాంట్లలో పెట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఈ ఉపా కేసులో అరెస్ట్ అయిన రావణ్ని వైసీపీ నాయకులు ఎందుకు సమర్థిస్తున్నారు? తప్పు చేస్తే శిక్ష, మీ ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళకంతా శిక్ష వేయలేదా? తప్పు చేయకపోయినా కూడా మీకు అడ్డంగా ఉండే వాళ్ళకంతా కేసులు పెట్టి, ఉదాహరణకు రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు చేశారు. అటువంటి వాళ్ళు ఎంతోమందిని ఎన్నో హింసలు పెట్టి ఎన్నో హింసలు చేశారు కదా. తప్పు చేయకపోతే కూడా అప్పుడు లేదా ఇవన్నీ అని అడుగుతున్నాం. సనాతన ధర్మానికి పరిరక్షణ కోసం పాటుపడే వాళ్ళ కోసం ప్రజలు వెనకలుంటారు, ప్రజలు గెలిపిస్తారనేసి కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళ వెనకే ఉంటారు. మరలా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుంది, మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చే ప్రసక్తే లేదు అనేసి కూడా, ఆ ఒకటైనా వస్తుంది అనేసి కూడా మీరు చూసుకోండి అనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మున్సిపల్ బాండ్లకు సంబంధించిన జీవో 151పై తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శ్రీ మహావిష్ణువు వెలసినటువంటి వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహింపబడుతున్నటువంటి పాలక మండలి నేతృత్వంలో ఎంత దారుణాలు వరుసగా జరుగుతున్నాయి అంటే, ఇప్పటి వరకు మేము అనేక రకాలైనటువంటి లోపాలను పదుల సంఖ్యలో ఎత్తి చూపినాం. దానికి పరాకాష్ఠగా టీటీడీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎవరో ఒక వ్యక్తి నకిలీ టీటీడీ ఆర్డర్స్ను సృష్టించి ఒక్కొక్క ఉద్యోగానికి 15 లక్షలు 20 లక్షల రూపాయలకు అమ్మినారు అంటే, దాన్ని విజిలెన్స్ వాళ్ళు కనుక్కోవటమే లేదు అని అంటే, బాధితులు వాళ్ళుగా బయటికి వచ్చి మాకు అన్యాయం జరిగింది అని వాళ్ళు పెడబొబ్బలు పెడుతూ బయటికి వచ్చేంత వరకు జరుగుతున్నటువంటి లోపాలను ఉద్దేశపూర్వకంగా చూడటం మానేశారా? లేదా పాలక మండలే ఇలా చేస్తున్నప్పుడు మాకెందుకులే అని నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారా? ఎంత దారుణమండి! ఉద్యోగాలు అనౌన్స్ చేసి ఇంటర్వ్యూలకు హాజరైనటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం. ఉదాహరణకు వేదపారాయణదారుల దగ్గర దాదాపు 550 మందికి పైగా ఇంటర్వ్యూలు జరిగి ఇప్పటికి 7 నెలలు అయింది. ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు డబ్బులు తీసుకున్నారు, 15 లక్షలు తీసుకున్నారు అని చాలా ఆరోపణలు ఉన్నాయి. రాయల చెరువు శ్రీశక్తి పీఠంలో వైభవంగా శ్రీ వారాహిదేవి ఆషాఢ గుప్త నవరాత్రులు జూలై 17 నుండి 25 వరకు ఉత్సవాలు జరగనున్నాయని శ్రీశక్తి పీఠం నిర్వాహకులు మాధవి తెలిపారు. 19వ తేదీ మహావారాహి పంచమి సందర్భంగా భక్తులకు ప్రత్యేక మృత్తిక ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయల చెరువు గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశక్తి పీఠంలో ఆషాఢ గుప్త నవరాత్రులు శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించనున్నారు. కుర్తాలం సిద్ధేశ్వరి పీఠం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠాధీశ్వరి శ్రీ 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 రమ్యానంద భారతి మహాస్వామిని మాతాజీ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రాయల చెరువు శ్రీశక్తి పీఠంలో ఈ నెల జూలై 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు శ్రీ వారాహిదేవి ఆషాఢ గుప్త నవరాత్రులు జరపబడును. కుర్తాలం శ్రీ సిద్ధేశ్వర పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి ఆశీస్సులతో మంత్ర మహేశ్వరి శ్రీ పీఠాధీశ్వరి శ్రీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల తేదీలు 15, 7,
2026 బుధవారం 25/7/2026 శుక్రవారం వరకు జరపబడును. మహావారాహి పంచమి 19/7/2026 ఆదివారం. ఈ పర్వదినం సందర్భంగా క్షేత్రంలో పృథ్వీ సూక్తయుక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పూజించిన తర్వాత విశేష మృతికను భక్తులకి ప్రసాదంగా అందజేస్తారు. ఆధ్యాత్మిక వాతావరణం జరిగే ఈ ఆషాఢ గుప్త నవరాత్రులకి భక్తులకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శ్రీ శక్తిపీఠం సందర్శించి అమ్మవారి దర్శించుకొని దైవగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారం హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి సహజ మరణం వరకు జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించింది. 2024 నవంబర్ నెలలో జరిగిన ఒక హీనస్ క్రైమ్లో వడమాలపేట మండలం ఏఎంపురం గ్రామంలో 3.5 సంవత్సరాల బాలికను తన సమీప బంధువు వరుసకి మామ అయిన వ్యక్తి అమ్మాయిని చాక్లెట్లు ఆశ చూపి తీసుకెళ్లి సెక్సువల్ అసాల్ట్ చేసి చంపడం జరిగింది. ఆ రోజు గౌరవ హోంమంత్రి గారు కూడా వచ్చి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము క్లియర్గా ఆ కేసుని ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కన్విక్షన్ వచ్చే విధంగా చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి తగిన క్లూస్ అన్నింటినీ కూడా సేకరించి ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్ చేయడం జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ అయిన ముద్దాయిని మళ్ళీ బెయిల్ మీద రాకుండా ఇమ్మీడియట్గా ట్రయల్ కంటిన్యూ చేయడం, డిఎస్పీ పుత్తూరు రవికుమార్ వారి ఆధ్వర్యంలో కంటిన్యూగా ట్రయల్ మానిటరింగ్ కంటిన్యూ చేయడం వల్ల ఈరోజు చిత్తూరు పోక్సో స్పెషల్ కోర్టు ముద్దాయి యొక్క నేరాన్ని పూర్తిగా నిరూపిత అవ్వడం వల్ల లైఫ్ ఇంప్రిజన్మెంట్, విగరస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటిల్ డెత్, అతనికి జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఈ కేసు ద్వారా చిన్నపిల్లలపై లేదా మహిళలపై ఎవరైతే అఘాయిత్యాలకు పాల్పడతారో వారికి ఒక హెచ్చరిక లాంటిది. ఖచ్చితంగా దాదాపు 1 సంవత్సరం 6 నెలల లోపే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏ విధంగా అయితే కన్విక్షన్ తీసుకొచ్చామో అదేవిధంగా ఎవరైతే మహిళలు తర్వాత చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కూడా ఇదే విధంగా తిరుపతి జిల్లా పోలీసు కఠినంగా వ్యవహరిస్తుందని తెలియజేస్తూ రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం చెందిందని అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ కో చైర్మన్ గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం రావాలని మనం గెలిపించుకున్నాం, కానీ మన ఆశలు వమ్ము చేసే విధంగా మన వైపు ఏమీ లేవు. మన లేక 2024 జనవరి నుంచి ఒక డిఏ ప్రకటించాడు. దాని అరియర్స్ కూడా 63 జీవో ప్రకారం ఏప్రిల్ నుంచి ఇవ్వాలని దానిపైన కూడా ఎలాంటి ఇది లేదు. గత ప్రభుత్వం ఏ రకంగా చేసి అదే బాటలో పోతున్నది. దయచేసి ఇప్పటికన్నా మేల్కోండి. మేము కూడా మీ యొక్క కుటుంబ సభ్యులే. ఎంతోమందికి ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదని IVRS ద్వారా మీరు తెలుసుకొని టెక్నాలజీ ద్వారా వాళ్ళ కోరికలు తీరుస్తున్నారే. 13 లక్షల మంది ఉపాధ్యాయ కార్మికులు మా యొక్క కుటుంబ సభ్యులు 65 లక్షల మంది మీ ప్రభుత్వం కోరుకున్నాము. మా బాధలు మా వెదలు మీరు వినరా? ఈరోజు మా పైన కన్నెత్తి చూడరా? మా సమస్య పైన స్పందించరా? మాకు రావాల్సిన న్యాయమైన బకాయిలు ఈరోజు 50 రూపాయలు, 120 రూపాయలు పెట్రోలు, 50 రూపాయలు టమోటా, కందిపప్పు 200 రూపాయలు ధరలు ఆకాశంలో ఉన్నాయి. మా బతుకులు పాతాళంలో ఉన్నాయి. ఏ రకంగా ఒక్కొక్క పెన్షనర్ నెలకు 20,000 రూపాయలు కోల్పోతున్నాడు. అదేవిధంగా సీనియర్ పెన్షన్లకు ఇవ్వాల్సిన 3% అడిషనల్ క్వాంటం కూడా ఇలాగా ఈరోజు కేవలం మాత్రలతోనే బతుకుతున్నటువంటి ఈ సీనియర్ యొక్క సిటిజన్స్ అన్నం లేకపోయినా బతుకుతారేమో కానీ మాత్రలు లేకుండా బతికే పరిస్థితి లేదు. కాబట్టి మా యొక్క హెల్త్ కార్డులు ఏమో చిత్తు కాగితాలాగైపోయాయి. ఇప్పటికైనా మీరు స్పందించి మా న్యాయమైన డిమాండ్లపైన మనం చర్చించి ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి డిఏ అరియర్స్ కానీ అలాగే PRC కమిషన్ నియమించడమని అడిషనల్ క్వాంటం కూడా ఇవ్వాలని, లేకపోతే రాష్ట్ర నాయకత్వం యొక్క పిలుపు మేరకు అమరావతి చేసే పిలుపు మేరకు దశల వార పోరాటం చేస్తామని మీ వేదిక ద్వారా సవినయంగా ప్రభుత్వ పెద్దలు తెలియజేసుకుంటున్నాం. తలదించుకుని పుస్తక పఠనం చేస్తే ప్రపంచంలో తలెత్తుకునేలా చదువు నిలబెడుతుందని టాస్క్ ఫోర్స్ ASP కులశేఖర్ లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ కరెస్పాండెంట్ రమాదేవి అన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. చదివే వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తిట్టాలని కొట్టాలని వారి మీద ద్వేషం పెంచుకోదని, ఇప్పుడు మీరు ఎప్పుడైతే చిన్న తప్పులు సరి చేసుకుంటారో భవిష్యత్తులో మీరు ఎటువంటి తప్పు చేయరు. అలా చేయకుండా ఉండడానికి ఇది పునాది. ఈ స్కూల్ ఏజే చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళినా లిటిల్ ఏంజల్స్ స్కూల్ విద్యార్థులు మంచి డిసిప్లైన్గా ఉంటారు. వీళ్ళు ఎటువంటి చిన్న తప్పు చేయరు, నిజాయితీగా వివరిస్తారు, తప్పు ఉంటే తప్పని చెప్తారు. మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు, వీళ్ళు మంచి పౌరులు, వీళ్ళు మంచి నాయకులుగా ఎదుగుతారు.
వీళ్ళ ఎదుగుదల సమాజానికి దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది అనే విధంగా నడవడించుకోవాలి. And take our institutions name and fame to the annals of the sky. Not only institutions name but also nation's name you have to keep on the brim of the sky. That is your responsibility, because today's children are tomorrow's citizens. You are the power leaders. Responsibility depends on your shoulders. Tomorrow's responsibility. So think well, do well, perform well. The worshipful discipline demonstrate moral, ethical, and spiritual values among your co-disciples. Now I don't want many programs are there. I don't want to take much of your time. So with this I can conclude my speech. Thank you one and all. ప్రశ్న రావణ్ అసాంఘిక శక్తిగా మారారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ స్పోక్స్ పర్సన్ ఊట్ల సురేంద్రనాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక యూట్యూబర్, అంటే అతను యూట్యూబర్ అని చెప్పుకునేదాన్ని కూడా చాలామంది నాకు మిత్రులు ఉన్నారు, మీడియా మిత్రులు, యూట్యూబ్ ఛానల్ ఉండేటువంటి మిత్రులు ఉన్నారు. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఏదైనా సరే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అతను చేస్తున్నటువంటి వికృత చేష్టలు దేశమంతా కూడా గమనిస్తూ ఉంది. తిరుమల తిరుపతి పవిత్రత మీదైనా, తిరుపతి మీదగా అయినా మీరు మాట్లాడేటువంటి హక్కు, నైతిక విలువ మీకుంటుంది. మీరు దీన్ని వ్యతిరేకించకుంటే, మీరు సనాతన ధర్మం గురించి కానీ, వెంకటేశ్వర స్వామిని గురించి కానీ మీరు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. మీరే నిర్ణయం తీసుకోండి. కరుణాకర్ రెడ్డి గారు ఎర్రావారిపాలెం మండలం నేరబేలు పంచాయతీలో శ్రీ తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకి ఆలయ ఈవో, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను స్థానిక నాయకులు, దేవాలయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఎమ్మెల్యే. ఆలయ ఆవరణలో కొనసాగుతున్న కోనేరు అభివృద్ధి పనులతో పాటు ఇతర మౌలిక వస్తువుల పనులను పరిశీలించి కొన్ని సూచనలు, సలహాలను ఇచ్చారు ఎమ్మెల్యే. ఆలయ అభివృద్ధి పనులు నాణ్యతతో రాజీ పడకుండా పనులు వేగవంతం చేయాలని గుత్తేదారుకు, అధికారులకు తెలిపిన ఎమ్మెల్యే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, సిబ్బంది, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో మన స్థలాలు, మన భూములు మనకు ఎక్కడెక్కడుందో తెలియని పరిస్థితి అని వాళ్ళే చెప్పారు. అటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉంటే కొన్ని ప్రదేశాల్లో మనకు తెలియకుండా మన స్థలాల్లో కూడా ఎక్కడుంటే అక్కడ వేరే వాళ్ళు పెద్ద సిల్లు విలువలోనో బ్యాంకులో లోన్ పెట్టి తీసుకున్న పరిస్థితి మనకి నోటీసులు వచ్చిన తర్వాత మనం తప్పనేది తెలుస్తా ఉంది. ఇక తెలిసినప్పుడు మనం ఏదైనా లోన్ వేరే ఒక ఇప్పుడుండే పొజిషన్ లో లోన్ పోవాలంటే ఆధార్ కార్డు కొట్టాలి, ప్యాన్ నెంబర్ కొట్టే మనకు ఆ లోన్ రాదు. ముఖ్యంగా ఈ పాస్బుక్ సంబంధించి చెప్పుకుంటే మీకు ఒకసారి చూడాలి. గత ప్రభుత్వంలో పాస్బుక్ అంటే చనిపోయిన జగనన్న ముద్ర లేదు. ఈ రోజు ఆ ముద్రల రాజముద్ర, అంటే ఇది రాజముద్ర అంటే ఇదే గవర్నమెంట్ ముద్ర. అదే వెనకాల చూడండి, వేరే ఏ పార్టీ కానీ ఏది కాదు, జై భారత్, జై తెలుగు. అంటే మన దేశం జిందాబాద్, మన తెలుగు తల్లి జిందాబాద్, అంటే మన తెలుగు భాష జిందాబాద్ రాయడం జరిగింది పాస్బుక్ లో. దుర్గమ్మ అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి నూతన పాలక మండలి కృషి చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. శనివారం చిత్తూరు గిరింపెట్లో వెలిసిన దుర్గమ్మ అమ్మవారి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, గిరింపేటలో వెలిసిన దుర్గమ్మ చాలా విశిష్టతతో పాటు మహిమాన్వితమైన శక్తులు కలిగి ఉన్నారని అన్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చి చిత్తూరును అన్ని విధాలా రక్షిస్తున్న దుర్గమ్మ దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం పాలక మండలి లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్గా బాబురావు 9 మంది సభ్యులతో ఈవో తిమ్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మనోహర్, చుడా చైర్మన్ కటారి హేమలత, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, పాలక మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అఫీషియల్ మెంబర్ వీరందరికీ మీ ఆశీస్సులు, ఆ దుర్గాదేవి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ దుర్గమ్మ గుడిని ఒక మంచి స్థాయికి అభివృద్ధి అనేక కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ దుర్గాదేవికి ఏమి కావాలో, దుర్గమ్మ ఏమేమైతే కోరుకుంటుందో వాటిని సంపూర్ణంగా
పూజ రూపంలో కావచ్చు, హోమాల రూపంలో కావచ్చు, ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ వీళ్ళందరికీ, మెంబర్స్కి, చైర్మన్కి. ప్రత్యేకంగా మా ఏఎస్ మనోహర్ అన్న చెప్పినట్టు ఈ బాబురావు అనే వ్యక్తి కూడా చాలా మంచి ఆధ్యాత్మికమైన భావాలు ఉన్న వ్యక్తి. ఇతనికి ఇస్తే ఈ దేవస్థానం బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పినారు కాబట్టి ఆ అమ్మవారే అతన్ని చైర్మన్గా కోరుకునింది. కాబట్టి మీ అందరి సమక్షంలో మరొక్కసారి వారికి ఆ దుర్గాదేవి ఆశీస్సులు, ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి పేదవాడికి కూడు ఉండాలనే లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. శనివారం చిత్తూరు నగరం పరిధిలోని పూనేపల్లి వద్ద నిర్మించిన టిట్కో గృహాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో మంజూరు అయిన 587 మంది లబ్ధిదారులకు సంబంధించి 3.71 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ స్థాపించింది పేదలకు అవసరమైన కూడు కల్పించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించినట్లు తెలిపారు. ఈ పథకాన్ని సాకారం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే 9 నెలల్లో ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. కానీ ప్రజల ఆశీస్సులతో, ప్రజల నమ్మకంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా ఈ కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రం ఎన్నుకునింది. ఆ రోజు ఆయన పెట్టినది రైతుల కోసం. మా పార్టీ సింబల్లోనే కష్టపడి పైకి వచ్చే వాళ్ళు ఎవరైనా సైకిల్ తొక్కుతారు. సో సైకిల్ అనేది మనిషి శక్తిని బట్టి ఎంత దూరమైనా పోవచ్చు. దానికేమి ఆయిల్, బ్యాటరీనో, కరెంటు అవసరం లేదు. పేదవాడికి వాహనం ఏదైనా ఉంది అంటే అది సైకిల్. అలాగే ఆ పేదవాడు ఉండడానికి ఇల్లు కావాలి. సో ప్లాట్లు ఇస్తారు, 4 సార్లు ఇచ్చేస్తారు ఖాతాలు. అదేదో రోజు నా దగ్గరికి ఇంటికాడికి వస్తారు. పట్టా ఇచ్చినారు సార్ అంటారు. ఆ పట్టా చూస్తే ఫేక్. ఎప్పుడు ఇచ్చినారంటే 19 నుండి 24. ఈ పట్టాను ముందు ఎప్పుడు ఇచ్చినారు అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో పట్టా ఇచ్చి ఉంటారు. చిత్తూరు జిల్లా వీకోట మండల వైసీపీ ఎంపీపీ యువరాజ్ ఇంట్లో చోరీ జరిగింది. వీకోట చింతమాకునపల్లి గ్రామంలో ఉన్న యువరాజ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటిపై నుంచి కిందకు దిగి తలుపులు బద్దలుకొట్టి చోరీ చేశారు. ఇంటిలో ఉన్న 5 కిలోల వెండి, 50 గ్రాముల బంగారం, 1,70,000 నగదు, బీరువాలో ఉన్న డాక్యుమెంట్లు, ఇతర విలువైన పత్రాలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. పూజ గదిలో ఉన్న విలువైన వెండి ఆభరణాలను వదిలిపెట్టి ఆస్తి పత్రాలు ఎత్తుకెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న బాధితులు దుండగులు ఏదైనా పథకం ప్రకారం వచ్చారా అనే కోణంలో క్లూస్ టీం ఆరా తీస్తున్నారు. తిరుపతి ఐజర్ నందు 7వ వార్షికోత్సవం పురస్కరించుకుని వార్షికోత్సవ సంబరాలు నిర్వహించారు. 2025-2026 ఏడాది ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు ముఖ్య అతిథి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ఫార్మర్ చైర్మన్ సతీష్ రెడ్డి, ఐజర్ డాక్టర్ శాంతాను భట్టాచార్య చేతుల మీదుగా ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు మంజూరు చేశారు. అత్యుత్తమ ప్రతిమ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ ను ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఐజర్ డైరెక్టర్ మరియు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ఫార్మర్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఐజర్ విద్యా సంస్థ విద్యార్థుల ప్రతిభను కనబరిచి వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఈ విద్యా సంస్థ ఎంతగానో దోహదపడుతుందని, ఈ విద్యా సంస్థలు విద్యాభ్యాసం చదివిన విద్యార్థులు నేడు ఉత్తీర్ణత పొంది వారి జీవితంలో, వారి పరిశోధనలో అత్యున్నత స్థానాన్ని సంపాదించుకోవాలని తెలియజేశారు. ఐఐటి ఐజర్ నందు ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని అభివృద్ధి పరిచే విధంగా అనేక సంక్షేమ పథకాలతో బ్యాంకు లోన్లను అందజేస్తుందని, విద్యార్థులు ఈ బ్యాంక్ లోన్ ద్వారా తమ ప్రతిభను మరింత అభివృద్ధి చేసుకుని దేశ ప్రగతికి దోహదపడే విధంగా పరిశోధనలు కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుపతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఏదైతే ఇక్కడ ఉందో వారి 7వ కాన్వకేషన్ ఇక్కడ జరిగింది. ఈ కాన్వకేషన్కి ముఖ్య అతిథిగా నేను రావడం చాలా ఆనందకరమైన విషయం. దానికి డైరెక్టర్ డాక్టర్ శంతను భట్టాచార్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారతదేశం యొక్క వికసిత భారత్ కళల్ని నిజం చేసేందుకు ఈ ఇన్స్టిట్యూట్ ఎంతో కృషి చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. వారికి నా అభినందనలు, వారికి నా బెస్ట్ విషెస్. పలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తామని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మరియు జిల్లా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావులు సంయుక్తంగా ప్రకటించారు.
పలమనేరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో జరిగిన పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాలలో శనివారం వారు పాల్గొన్నారు. పలమనేరు ఏరియా ఆసుపత్రిలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్ మరియు 3.85 లక్షలతో ఏర్పాటు చేసిన డబుల్ ఫ్రీజర్ను వారు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీలు రోగులకు అందుతున్న సేవలు మరియు సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు వైద్య సిబ్బందిని అభినందించారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాలు, మౌలిక వసతుల గురించి సూపరింటెండెంట్ మమతారాణి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని, 3 రాష్ట్రాల కూడలి ప్రాంతంలోని ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులకు కావాల్సిన వైద్య పరికరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, త్వరలో సంబంధిత శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులతో చర్చించి త్వరలో ఆసుపత్రికి కావాల్సిన పరికరాలను అందించి అభివృద్ధిలోకి తీసుకొస్తామని, అదే సమయంలో వైద్య సిబ్బంది రోగుల పట్ల సానుకూల మరియు సానుభూతి దృక్పథంతో వ్యవహరించాలని, రోగులకు మెరుగైన సేవలు అందించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు ఆసుపత్రికి మంచి పేరును తీసుకొచ్చేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు అమాక్స్ చైర్మన్ దశరథ రెడ్డి, శ్రీపురం సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,48,370 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,230 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,30,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 235 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆగస్టు 12న ఆకాశంలో అరుదైన అద్భుతం. పగలు సంపూర్ణ సూర్యగ్రహణం, రాత్రికి ఉల్కాపాతం. సాహో భారత్ సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి, శత్రు దేశాల గుండెల్లో వణుకే. ఏపీ ఉప ముఖ్యమంత్రికి విజయవంతంగా ముగిసిన శస్త్రచికిత్స. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్. 3 ఏళ్ల చిన్నారిని చిదిమేసిన కామాంధుడు, సంచలన తీర్పు వెలువరించిన కోర్టు. ఖరీఫ్ 2026 సీజన్ కు తిరుపతి జిల్లాలో ఎరువుల కొరత లేదు. బ్లాక్ మార్కెటింగ్, ట్యాగింగ్ కు పాల్పడితే డీలర్ లైసెన్స్ సస్పెండ్. జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు వెల్లడి. సమాచారంతో పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఓలకు అందజేయండి. నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శారదాదేవి ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.